కొత్త టాపిక్ అంటే ఫైల్స్. అంటే ఫస్ట్ మనం ఫైల్స్ గురించి, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి, తర్వాత మనం ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ ఇంకో ఫైల్లోకి ఎలా కాపీ చేయాలి, తర్వాత 2 ఫైల్స్లోని కంటెంట్స్ మెర్జ్ చేసి ఇంకొక ఫైల్ కొత్త ఫైల్లో ఎలా మనకు డిస్ప్లే మీద తీసుకురావాలి. ఇవనేవి టాపిక్స్ మనం ఈ ఫైల్స్ టాపిక్లో చూద్దాం. ఫస్ట్ ఫైల్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ప్రోగ్రామ్ రాసాం, సమ్ ప్రోగ్రామ్ అడిషన్ కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసాం. అదేంటంటే మనకు రన్ చేశాక కంపైలేషన్ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది డిస్ప్లే మీద మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే వచ్చిన అవుట్పుట్ మళ్ళీ మనకు తర్వాత ఉండదు, ఇక్కడికే ఇది మనకి. ఎందుకంటే ఇది వోలటైల్ మెమొరీ, అంటే ఇది ఎక్కడ వెళ్తుంది, ర్యామ్లోకి వెళ్తుంది. మనకి ర్యామ్లో ఏంటంటే వోలటైల్ మెమొరీ, అంటే ఎప్పుడైతే మనం పవర్ ఆఫ్ చేస్తామో డేటా అంతా డిలీట్ అయిపోతుంది. కానీ హార్డ్ డిస్క్లో అలా కాదు. హార్డ్ డిస్క్లో ఏంటి, వన్స్ మనం స్టోర్ చేసామంటే పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది డేటా. మనం మళ్ళీ డిలీట్ చేసేంత వరకు డేటా పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. డిస్క్లో మనం చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, ఫైల్స్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఫైల్స్ వచ్చేసి పర్మనెంట్ స్టోరేజ్. మనకి ఇందులో ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అంటే ఫైల్స్ని మనం హ్యాండిల్ చేయడం. అంటే ఏ విధంగా ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, లేదా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్లోని కంటెంట్ మనకి డిస్ప్లే మీద ఎలా చూపించాలి, ఒక ఫైల్లోని కంటెంట్ ఇంకో ఫైల్లోకి ఎలా కాపీ చేయాలి, 2 ఫైల్స్లోని కంటెంట్ మెర్జ్ చేసి ఇంకొక ఫైల్లో ఎలా ప్రింట్ చేయాలి. ఇవన్నీ ఇలా మనం ఫైల్ని హ్యాండిల్ చేయగలం. ఫస్ట్ మనకి ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. మనకు 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే థింగ్ స్ట్రీమ్ అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయడం. ఎలా క్రియేట్ చేయాలి, మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఫైల్ని క్రియేట్ చేసి తర్వాత ఫైల్ని ఓపెన్ చేసి అందులో మనం ఏం ప్రాసెస్ చేస్తున్నాం, కంటెంట్ని కాపీ చేయడమా, లేదా దీంట్లో ఉన్న కంటెంట్ ఇంకో ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేయడమా, ఇదంతా ప్రాసెస్లోకి వస్తుంది. తర్వాత క్లోజింగ్ ఫైల్. ఎప్పుడైనా సరే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసామంటే మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలి. పాయింటర్స్ వాడతాము. ఈ పాయింటర్స్లో ఇది కూడా ఒక యూజ్ అనుకోవచ్చు. మనం పాయింటర్స్ వాడతాము ఫైల్స్లో. నెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేయడానికి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది. ఏంటిది, ఫైల్ పాయింటర్. మనం ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ ఏమి ఇస్తామంటే ఫైల్ నేమ్. ఫస్ట్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ .txt, అది ఏలో ఉంది, ఏ ఫార్మాట్లో ఎక్స్టెన్షన్లో ఉంది, ఆ ఎక్స్టెన్షన్తో సహా ఇవ్వాలి లొకేషన్. ఇక్కడ మనకి మోడ్స్లో 3 టైప్స్. ఈ రీడ్ మోడ్ ఎందుకంటే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసాం, ఇది ఒక ఫైల్ అనుకోండి, ఇది ఈ ఫైల్లో ఉన్న కొంచెం కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ని రీడ్ చేయడానికి మనం రీడ్ మోడ్ వాడతాం అంతే. రైట్ మోడ్ ఎందుకంటే ఇలాగే ఇంకొక ఫైల్ ఉంది అనుకోండి, ఇది మనకి కంటెంట్ రాయడానికి యూజ్ అవుతుంది. కాకపోతే రైట్ మోడ్కి అపెండ్ మోడ్ కూడా రాయడానికి. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఇప్పుడు మనం ఇందులో రాస్తున్నాం, ఒక ఫైల్ ఉంది, ఇదే ఫైల్ ఉంది, ఇందులో రాస్తున్నాం. కాకపోతే ఇందులో కొంచెం డేటా ఉంది, ఆల్రెడీ ఇది ఓల్డ్ డేటా అనుకోండి. రైట్ మోడ్ యూజ్ చేస్తే ఏంటంటే ఈ డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. మనకి డేటా అంతా ఎరేజ్ అయిపోద్ది, మళ్ళీ ఫైల్ కొత్తది అయిపోద్ది. మళ్ళీ మనకి న్యూ డేటా అనేది వస్తుంది. ఇక్కడ ఒకవేళ మనకి ఓల్డ్ డేటా ఉండాలి, అక్కడ నుంచి మనకి న్యూ డేటా కంటిన్యూ కావాలంటే మనకి రైట్ మోడ్లో అలా చేయలేం. అపెండ్ మోడ్లో యూజ్ చేసి మనం అలా చేయొచ్చు. ఓల్డ్ డేటా అనేది ఉంటుంది అందులో, దీని ఎండింగ్ నుంచి మనకి న్యూ డేటా అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అపెండ్ మెథడ్ యూజ్ చేసి. ఇవి మనకి 3 మోడ్స్ ఫైల్స్లో. క్లోజ్ అని ఉంటుంది అంతే. మనం ఫైల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ ఫైల్ నేమ్ అంటే ఫైల్ పాయింటర్. ఇక్కడ పాయింటర్ అనేది, ఇక్కడ పాయింటర్ అనేది. ఒక ఫైల్ పాయింటర్ వాడామనుకోండి మన ప్రోగ్రాంలో, fclose ఆఫ్ ఆ ఫైల్ పాయింటర్ ఇస్తాం. అదే ఒక 4-5 ఫైల్ వాడామనుకోండి, 4-5 fclose రాయలేం కదా. అందుకని మనం ఏం చేస్తామంటే దాని బదులు fclose ఆల్ అని రాస్తాం. అంటే అన్ని ఫైల్స్ ఒకేసారి మనకు క్లోజ్ అయిపోతుంది. చిన్నదైతే మనం ట్రై చేయాలి. ఒకవేళ బాగా లెంతీ టైపింగ్ ఉందనుకోండి, అదంతా రాయడం మనం అలా కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైల్స్లో ఆ కంటెంట్ ఉంది, మనం ఏం చేయొచ్చు అంటే
మనం ఈ ఫైల్కి ప్రోగ్రామ్ రాసి ఇందులో ఉన్న కంటెంట్ మనం తీసుకోవచ్చు మన ప్రోగ్రాంలోకి. ఇలా మనం ఫైల్స్ వాడుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా. ఫైల్స్ యూసేజ్ అన్నాడు మనకి. ఇప్పుడు మనం ఈ ఫైల్స్లో 3 ప్రోగ్రామ్స్ చూద్దాం. ఏంటి అవంటే, ఇక్కడ చూడండి, నేను ఒక input.txt అనే ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ న్యూ ఫైల్ తీసుకొని అందులో ఇలా రాసా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీటెక్ విజన్స్ యూట్యూబ్ ఛానల్ అని టెక్స్ట్ రాసా. దానికి input.txt అని నేను నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఆ input.txt అనే ఫైల్లో నేను రాసిన టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ అవుట్పుట్లో రావాలి ఫైల్ నుంచి. దానికి నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రియేటింగ్ స్ట్రీమ్, ఓపెనింగ్ ఫైల్, ప్రాసెసింగ్ అండ్ క్లోజింగ్ ఫైల్. ఫస్ట్ మనం ఫైల్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం, మనం ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఒక ఫైల్ తీసుకోండి. ఇది ఒక ఫైల్ అనుకోండి. ఇందులో ఒక 2 lines ఆఫ్ టెక్స్ట్ ఉంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఇక్కడ అయిపోయింది మనకి టెక్స్ట్. మనకి ఎలా అంటే, మనం ఈ ఫైల్లోకి అయినప్పుడల్లా ఇందులో ఉన్న క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది మనకు, అంతే కదా. క్యారెక్టర్స్ రీడ్ చేస్తూ మనకు అవుట్పుట్ అనేది ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆగిపోయింది టెక్స్ట్. అంటే దీన్ని మనం EOF అంటాం. EOF అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఒక కండిషన్ తీసుకుంటాం. ఇక్కడ మనది క్యారెక్టర్సే కదా మనం కంపేర్ చేసేది, అంటే క్యారెక్టర్స్ చెక్ చేస్తున్నాం మనం ఇందులో. ఎప్పుడైతే క్యారెక్టర్ EOF అయిందో, అంటే ఎండ్ ఆఫ్ ఫైల్కి వచ్చిందో, అక్కడికి టెక్స్ట్ ఆగిపోయినట్టు, మ్యాటర్ అయిపోయినట్టు. సో అప్పుడు మనకై కాపీ అయిపోయినట్టు, అలా మనం కండిషన్ రాసుకుంటాం. అలా నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. మనకి ప్రింట్ఎఫ్కి ఏం వాడతాం, పుట్స్ అని వాడతాం, గెట్స్ అని వాడతాం, అంతే. తీసుకున్నాం స్టాండర్డ్ లైబ్రరీ, stdl అయిపోయింది, స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ ఫైల్. ఇది ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని ఫంక్షన్స్ వాడడం, fget, fopen, ఇవన్నీ ఇందులో డిఫైన్ చేసి ఉంటాయి స్టాండర్డ్ లైబ్రరీలో. ఇంకొకటి స్ట్రింగ్ హెడర్ ఫైల్ తీసుకున్నాం, ఎందుకంటే మనం డిస్ప్లే అకౌంట్ మనకి మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ మనకి ఏం చేయాలి, క్రియేటింగ్ స్ట్రింగ్ ఫైల్ పాయింటర్ తీసుకున్నాను నేను, fp1 అని. క్యారెక్టర్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి టెక్స్ట్ ఉంది కదా మనకి ఇక్కడ, ఒక్కో క్యారెక్టర్ని మనకి రీడ్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రింట్ చేయాలి డిస్ప్లే మీద. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేను సైజ్ 100 తీసుకున్నాను. ఈ 100 సైజ్లోపు నేను ఇంత అన్నట్టు ఎక్స్ట్రా ఇచ్చు. ఇక్కడ చూడండి, ఈ యూజర్ దగ్గర నుంచి నేను ఇన్పుట్ ఇస్తా. ఫస్ట్ మనకి రన్ చేయగానే ఎంటర్ ఫైల్ నేమ్ అని వస్తుంది. మన ఫైల్ నేమ్ ఏంటి, input.txt. అది ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మనం ఎప్పుడైతే ఇస్తామో ఎంటర్ ఫైల్ నేమ్ input.txt అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి తీసుకుని ఇక్కడ చూడండి, fgets. ఇది ఎందుకు, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ లాగా. ఇది ఫైల్ సైజ్ ఆఫ్ ఫైల్, స్టాండర్డ్ ఇన్పుట్. ఇక్కడ మనకి ఫైల్ సైజ్ ఎంత, 100. స్టాండర్డ్ ఇన్పుట్ నల్. అంటే మనకి ఎప్పుడైనా కానివ్వండి లాస్ట్ క్యారెక్టర్ ఇక్కడ, దీని తర్వాత మనకి ఏంది, నల్ క్యారెక్టర్. అంటే ఇక్కడికి వచ్చే వరకు మనం చూస్తున్నాం అంతే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫైల్ ఇక్కడ అంత వరకు మనకి క్రియేటింగ్ స్ట్రీమ్కి వచ్చింది. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ ఏంటి, ఓపెనింగ్ ఫైల్ ఓపెనింగ్కి సింటాక్స్ ఏంటి, ఫైల్ పాయింటర్, fopen ఆఫ్ ఫైల్ నేమ్. మనకి ఫైల్ నేమ్ ఏంటి, ఫైలే మనం ఇచ్చాం. అలా ఏ మోడ్లో ఓపెన్ చేసాం, జస్ట్ డిస్ప్లే అయితే ప్రింట్ ఎర్రర్ కాంట్ ఓపెన్ ఫైల్. ఎందుకు, మనం డిస్ప్లే చేయాలంటే అందులో ఏదో ఒక కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఏదో ఒక కంటెంట్ ఉంది, ఇక్కడ ఏం లేదనుకోండి, మనం ఏం డిస్ప్లే చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకని ఆ కండిషన్ నల్ ఉందంటే అందులో కంటెంట్ ఏం లేదన్నట్టు. రిటర్న్ 1, నాకు 1 వస్తుంది ఇంటీజర్లో, EOF వాల్యూ -1. ఇక్కడ కండిషన్ చూడండి, వైల్ ch ఈక్వల్ టు గెట్ fp1 ఆఫ్ నాట్ ఈక్వల్ టు EOF. అంటే ఎండ్ ఆఫ్ ఫైల్, EOF అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. ఇక్కడ దాకా వచ్చే వరకు ఇక్కడ నుంచి వస్తుంది. ఫస్ట్ ఒక క్యారెక్టర్ డిస్ప్లే తీసుకుని తర్వాత చూసింది, ఎండ్ ఆఫ్ ఫైల్ కాదు. తర్వాత అలా వస్తుంది. లాస్ట్ ఇక్కడికి ఎండ్ ఆఫ్ ఫైల్. ఇక్కడ ఫైల్ అయిపోయింది మనకి కంటెంట్ డేటా, ఎండ్ ఆఫ్ ఫైల్కి ఈక్వల్ అయింది ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, లూప్ నుంచి బయటకు వస్తుంది. మనకు ఆల్రెడీ టెక్స్ట్ అంతా వచ్చేసింది. అప్పుడు వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫైల్లో ఉన్న ఒక్కొక్క కంటెంట్ గెట్స్ ఏంటంటే తీసుకోవడం, fp1 మనం పాయింటర్ ఏమి ఇచ్చాం ఫైల్కి, fp1 అని ఇచ్చాం. అందులో ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటూ chలో పెడుతున్నాం, క్యారెక్టర్ని పుట్ చేస్తున్నాం. ch అనే క్యారెక్టర్ వేరియబుల్లో క్యారెక్టర్ ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకి స్క్రీన్ మీద. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం ప్రింట్ అయిన తర్వాత మనకి అయిపోయింది, డిస్ప్లేకి వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఫైల్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మనకి.
తర్వాత క్లోజింగ్ ఫైల్స్, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఉన్నది ఒకటే ఫైల్ కాబట్టి FP1. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. చూడండి ఎంటర్ ఫైల్ నేమ్ అంటుంది. మన ఫైల్ నేమ్ ఏంటి, input.txt ఎక్స్టెన్షన్తో ఇవ్వాలి. చూడండి మనకేమొచ్చింది, హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వినీటెక్ విజన్స్ యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది. మనం ఇచ్చింది ఇదేనా, చూడండి హలో ఎవ్రీవన్ యాజ్ టీజ్ మనకు వచ్చేసింది. ఈ సింబల్స్ కూడా చూడండి, సింబల్స్ కూడా వచ్చాయి. ఇది మనకి డిస్ప్లే, కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఫైల్స్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ప్రోగ్రామ్, ఒక ఫైల్లోని కంటెంట్ ఇంకొక ఫైల్, ఇది ఆల్రెడీ మనకు ఒక ఫైల్ ఉంది, దాంట్లో కంటెంట్ ఉంది, ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే మనకి రీడ్ మోడ్లో ఏంటంటే, రీడ్ మోడ్లో ఒకవేళ మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చాం, ఆ నేమ్తో ఫైల్ ఉందనుకోండి మనకు ఓకే ఏం రాదు, ఆ ఫైల్లోకి వెళ్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన నేమ్తో ఫైల్ లేదనుకోండి మనకి ఎర్రర్ వస్తుంది రీడ్ మోడ్లో అలా. కానీ రైట్ మోడ్లో అపెండ్ మోడ్లో అలా కాదు. మనం ఒక నేమ్తో ఫైల్ ఇచ్చినా ఆ ఫైల్ మనకి సిస్టంలో ఉన్నా లేకున్నా కూడా మనకి వస్తుంది అవుట్పుట్. ఆ నేమ్తో ఫైల్ అది వెంటనే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇవ్వండి, నేను ఓన్లీ ఇన్పుట్కే ఇచ్చాను, మనకి ఇంకో ఫైల్లో కాపీ చేయడానికి ఇంకొక ఫైల్కి నేను నేమ్ ఇవ్వలేదు. కానీ అది చూడండి ఎలా వస్తుంది మనకి. ఇక్కడ చూస్తే మనం ఇందాక ఓన్లీ ఒక ఫైల్లోని కంటెంట్స్ డిస్ప్లే చేసాం కాబట్టి ఒక ఫైల్ తీసుకున్నాం, పాయింటర్ కూడా. కానీ ఇక్కడ మనం ఒక ఫైల్లోని కంటెంట్స్ ఇంకో ఫైల్లోకి కాపీ చేస్తున్నాం, అందుకని 2 ఫైల్స్ తీసుకున్నాం, క్యారెక్టర్ తీసుకున్నాం. ఫస్ట్ ఫైల్ నేమ్ file1 అని, సెకండ్ ఫైల్ నేమ్ file2 అని ఇచ్చాం. ఈ 2 ఫైల్ నేమ్స్ కూడా యూజర్ దగ్గర నుంచే తీసుకుంటున్నాను నేను. ఇన్పుట్ ఫైల్ నేమ్ అని ఫస్ట్ ఫైల్కి, ఇంకో సెకండ్ ఫైల్ నేమ్కి అవుట్పుట్ ఫైల్ నేమ్ అని. చూడండి ఇఫ్ గెట్స్ ఆఫ్ file1, ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి file1, సైజ్ దాని యొక్క సైజ్ ఎంత, ఇది ఎక్కడి వరకు, నల్ క్యారెక్టర్ అయ్యేంత వరకు. తర్వాత మనకి ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసాం, స్ట్రీమ్ అయిపోయింది, క్రియేటింగ్ స్ట్రీమ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసాము. ఏం చేసాము, ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందులో కంటెంట్ ఉంది, ఇందులో ఉన్న కంటెంట్ సెకండ్ ఫైల్లోకి కాపీ చేస్తున్నాం మనం, అంటే ఇందులో రీడ్ చేసి అందులో రైట్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ చూడండి ఫస్ట్ ఫైల్ రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం, సెకండ్ ఫైల్ రైట్ మోడ్లో ఓపెన్ చేసాం మనం. చూడండి ఒకవేళ ఇది నల్ అయితే అంటే ఇందులో మనకి ఏం డేటా ఏం లేకపోతే ఫస్ట్ ఫైల్లో ఎర్రర్, ఇందులో కూడా అంతే. చూడండి మనకి ఇది కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ ఫైల్లో ఏదో ఒకటి ఉండాలి, అది లేనప్పుడే మనకి నల్లానే వస్తుంది. అందుకని చూడండి డైరెక్ట్ అక్కడ ఏం లేదంటే మనం ఏం చేస్తాం, ఇక దాంతో చేసేది ఏం లేదు, ఎర్రర్ వచ్చింది కాబట్టి ఫైల్ క్లోజ్ చేస్తున్నాం అక్కడికక్కడే. లేదు ఒకవేళ ఉందనుకోండి, ఈ కండిషన్ కాలేదు అంటే అందులో మనకి డేటా ఉంది కాబట్టి మనకి వైల్ లూప్ రాసుకుంటాం. ఇప్పుడు క్యారెక్టర్ అనేది గెట్స్ ఆఫ్ FP1 అంటే FP1 ఫస్ట్ ఫైల్లో ఉన్న క్యారెక్టర్ ఒక్కొక్కటి కాపీ చేస్తున్నాం, కాపీ చేస్తూ సెకండ్ ఫైల్లో స్టోర్ చేస్తున్నాం మనం. ఎప్పటి వరకు, ఎండ్ ఆఫ్ ఫైల్కి వచ్చేంత వరకు, నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఫైల్కి వచ్చిందో ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ అయిపోద్ది, వైల్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ మనం 2 ఫైల్స్ వాడాం కాబట్టి ఎఫ్ క్లోజ్, 2 ఫైల్స్ని క్లోజ్ చేయాలి. మనకి లాస్ట్ ఒక అడిషనల్ స్టేట్మెంట్ రాసుకున్నాం, ఇది రాసుకోకుండా అవసరం, జస్ట్ ఫైల్ కాపీడ్ సక్సెస్. ఇన్పుట్ ఫైల్ అడుగుతుంది, అంటే ఫస్ట్ ఫైల్ మనం ఏమి ఇచ్చాం, input.txt అని ఇచ్చాం దానికి నేమ్. సెకండ్ ఫైల్ ఏం అడుగుతుంది, మనం ఏమీ ఇవ్వలేదు, సెకండ్ ఫైల్ అసలు క్రియేటే చేసుకోలేదు, కానీ దానికి అవుట్పుట్ ఫైల్ అని పేరు ఇస్తున్నాను నేను, దీనికి ఎక్స్టెన్షన్తోనే ఇస్తాను. ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. చూడండి ఇక్కడ మీద నేను అసలు అవుట్పుట్ ఫైల్ ఇవ్వలేదు, అవుట్పుట్ ఫైల్ క్రియేట్ అయింది. ఎందుకు, రైట్ మోడ్లో ఓపెన్ చేశాను. చూడండి అందులో టెక్స్ట్ కూడా వచ్చేసింది మనకి, హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు. చూడండి ఇన్పుట్లో ఉన్నది అవుట్పుట్లోకి వచ్చేసింది మనకి. ఇలా మనం ఒక ఫైల్లోని కంటెంట్ ఇంకొక ఫైల్లోకి కాపీ చేసుకోవచ్చు. ఫైల్స్లో రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే, రైట్ మోడ్లో అయినా అపెండ్ మోడ్లో అయినా ఓపెన్ చేస్తే ఫైల్ లేకుండా క్రియేట్ చేసుకుంటుంది. రీడ్ మోడ్లో మాత్రం అలా కాదు, ఫైల్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే 3 ఫైల్స్ తీసుకుందాం, 2 ఫైల్స్లో కంటెంట్ రాద్దాం, ఈ 2 రాసింది ఇంకొక దాంట్లో మనకు అవుట్పుట్ ఇద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇందులో ఈ సెకండ్ లైన్ తీసేద్దాం, ఇందులో హలో ఎవ్రీవన్ అని ఉంచా, ఇందులో ఇది తీసేసా, ఇది ఇందులో టెక్స్ట్, ఇది ఇందులో టెక్స్ట్. ఓకే నేను ఇంకో ఫైల్ తీసుకుంటాను, ఇందులో మనం 3 పాయింటర్లు తీసుకున్నాం, ఫైల్ పాయింటర్. ఎందుకు, 2 ఫైల్స్లో టెక్స్ట్ ఉంది, ఈ 2 ఫైల్స్లోని టెక్స్ట్ యాడ్ చేసి మనం 3వ ఫైల్లో పెట్టాలి.
థర్డ్ ఫైల్. ఫస్ట్ ఫైల్కి సిహెచ్ అనే క్యారెక్టర్ తీసుకున్నాం. మనం క్యారెక్టర్స్ కాపీ చేస్తూ పేస్ట్ చేయడానికి ఒక్కొక్క క్యారెక్టర్ లూప్లో పెట్టి. నెక్స్ట్ ఫస్ట్ ఫైల్కి file1 అనే నేమ్ తీసుకున్నా, సెకండ్ ఫైల్కి file2 అనే నేమ్, థర్డ్ ఫైల్కి file3 అనే నేమ్. మూడు సైజ్ కూడా 100 ఇచ్చాను నేను. ఈ 3 ఫైల్స్ కూడా యూజర్ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నా. చూడండి, ఫస్ట్కి, సెకండ్, థర్డ్కి ఎంటర్ ఫస్ట్ ఫైల్ నేమ్ అని, సెకండ్ ఫైల్ నేమ్ అని, థర్డ్ ఫైల్ మనకు వచ్చేది అవుట్పుట్, అది అవుట్పుట్ ఫైల్ కాబట్టి అవుట్పుట్ ఫైల్ నేమ్ అని ఇచ్చాను. మనకి ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ వస్తుందో మనకి డిస్ప్లే మీద ఆ ఫైల్ని మనం తీసుకోవాలి. ఎఫ్గెట్స్ స్టేట్మెంట్ మనకి స్టాండర్డ్ లైబ్రరీలో హెడర్ ఫైల్లో ఉంటుంది. ఫైల్ నేమ్స్ ఇవి file1, file2, file3 అని. మనం ఫైల్స్ యొక్క సైజు ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్ హెడర్ ఫైల్ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నల్ క్యారెక్టర్ వరకు మనం కంటెంట్ అనేది తీసుకోవాలి. నల్ క్యారెక్టర్ వరకు. తర్వాత మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసాం. ఇది ఫస్ట్ ఫైల్ ఓపెనింగ్ ఫైల్స్లో. ఇది సెకండ్ ఫైల్కి. నెక్స్ట్ ఇది థర్డ్ ఫైల్కి. ఫస్ట్ ఫైల్లో చూడండి, ఎఫ్ ఓపెన్ ఫైల్ నేము మోడ్ మూడింటికి అంతే. ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి, file1 ఇచ్చాం కాబట్టి file1, సెకండ్ file2కి file2 అనే నేమ్, థర్డ్ ఫైల్కి file3 అనే నేమ్. థర్డ్ ఫైల్లో మనం కంటెంట్ డిస్ప్లేస్ అంటే మనం పేస్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే రాస్తున్నట్టు రైట్ మోడ్లో ఓపెన్ చేసాం. రెండిట్లో కూడా రైట్ మోడే ఉంది. ఎందుకు, మనం ఇందులో నుంచి కంటెంట్ తీసుకుంటున్నాం, క్యారీ చేస్తున్నాం మనం కంటెంట్. అక్కడ ఏం రాయట్లేదు, మనం థర్డ్ ఫైల్లో రాస్తున్నాం. మనం ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్లోని కంటెంట్ కలిపి థర్డ్ ఫైల్లో రాస్తున్నాం మనం. అలా ఒకవేళ ఈ ఫైల్ పాయింటర్ నల్ వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది, అందులో కంటెంట్ ఏం లేకపోతే పాయింటర్లో నల్ స్టోర్ అవుద్ది. కంటెంట్ ఏమైనా ఉంటే నల్ బదులు వేరే వాల్యూ స్టోర్ అవుద్ది, ఎండ్ ఆఫ్ వాల్యూ. అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ వస్తుంది, కాంట్ ఓపెన్. ఎస్ అంటే కాంట్ ఓపెన్, మనకి ఏమొస్తుంది, ఇక్కడ file1 కదా, కాంట్ ఓపెన్ file1. సెకండ్ నల్ ఉందనుకోండి, కాంట్ ఓపెన్ file2. అలా మనకి స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాము, ఓపెన్ కావట్లేదంటే ఇక మన కంటెంట్స్ అందులో ఏం లేవు కాబట్టి మనం ఏం ప్రింట్ చేయలేము, ఏం కాపీ చేయలేము. కాబట్టి అక్కడికే అయిపోద్ది. ఈ రెండు ఫైల్స్ కూడా క్లోజ్ చేయాలి. ఎప్పుడైనా కానీ ఫైల్స్ ఓపెన్ చేసామంటే మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి, రెండు వైల్ లూపులు తీసుకున్నాం. ఎందుకు, ఫస్ట్ వైల్ లూప్ చూడండి, వైల్ సిహెచ్. ఇది ఎందుకంటే ఫస్ట్ ఫైల్లోని కంటెంట్స్ కాపీ చేసుకోవడానికి ఫస్ట్ వైల్ లూప్, సెకండ్ ఫైల్లోని కంటెంట్స్ కాపీ చేసుకోవడానికి సెకండ్ వైల్ లూప్, అంతే. చూడండి, గెట్ సి ఆఫ్ fp1 అంటే fp1లోని ఒక్కొక్క క్యారెక్టర్ ఎందులోకి స్టోర్ అవుతుంది, క్యారెక్టర్లో స్టోర్ అవుతుంది. ఈ క్యారెక్టర్ మనం ఎందులో పెడుతున్నాం, fp3 అంటే థర్డ్ ఫైల్లో పెడుతున్నాం. ఎప్పటి వరకు, ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేంత వరకు ఈ లూప్ అనేది ఇలా రన్ అవుతూ ఉంటుంది. అంతే, ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ అందులో కాపీ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఫైల్లో ఉంది థర్డ్ ఫైల్లోకి. ఎప్పుడైతే మనకు లాస్ట్కి వచ్చామో ఇక క్యారెక్టర్స్ అయిపోయాయో అప్పుడు ఏమవుద్ది, ఎండ్ ఆఫ్ వాల్యూ అవుద్ది, యూఎఫ్. అప్పుడు ఇది ఈక్వల్ అవుద్ది, కండిషన్ ఫెయిల్ అవుద్ది, లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇలా మనకు ఫస్ట్ ఫైల్లోని కంటెంట్ అంతా థర్డ్ ఫైల్లోకి వచ్చింది. నెక్స్ట్ వైల్ లూప్లో సెకండ్ ఫైల్లోని కంటెంట్ అంతా థర్డ్ వైల్ లూప్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, క్యారెక్టర్లో గెట్ సి ఆఫ్ fp2, ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ సిహెచ్ వాల్యూలో, సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుద్ది. ఈ వేరియబుల్లో ఉన్న మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ fp3 అంటే థర్డ్ ఫైల్లో స్టోర్ అవుతుంది, ఫైల్ పాయింటర్ ఇది. ఎప్పుడు ఫైల్స్లోని కంటెంట్ అంతా థర్డ్ ఫైల్లోకి వచ్చేసింది కాబట్టి మన ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్స్ క్లోజ్ చేయాలి. ఈ ఫైల్ ఫస్ట్ ఫైల్ క్లోజ్ చేసాం, సెకండ్ ఫైల్ క్లోజ్ చేసాం, థర్డ్ ఫైల్ క్లోజ్ చేసాం కాబట్టి అయిపోయింది. ఇక్కడ జస్ట్ అడిషనల్గా కంటెంట్స్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ టు ఎస్. ఇక్కడ ఎస్ ఏంటి, స్ట్రింగ్ మనకి file3. ఇది మనకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అంతే. ఇది రాయకుండా మనకి ఏం కాదు. ఇక్కడ చూడండి, మీరు అది అబ్జర్వ్ చేస్తే fp1, fp2, fp3 బదులు ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఆల్ అని కూడా రాసుకోవచ్చు. ఓన్లీ ఒక్క ఎఫ్ క్లోజ్ అని పెట్టేసి ఆల్ అని పెడితే అన్ని ఫైల్స్ మనం క్లోజ్ అవుతాయి. చూడండి, నేను ఇక్కడ థర్డ్ ఫైల్ ఏమి ఇవ్వలేదు, కానీ థర్డ్ ఫైల్ మనం ఏ మోడ్లో ఓపెన్ చేస్తున్నాం, రైట్ మోడ్లో, కాబట్టి ఫైల్ అదే క్రియేట్ చేసుకుంటుంది. నేను ఇస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని మనం రన్ చేద్దాం. ఫస్ట్ ఫైల్ ఏం అడుగుతుంది, ఫస్ట్ ఇన్పుట్ ఫైల్ input.txt. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఫైల్ output.txt. ఇవి ఆల్రెడీ మనం ఇచ్చిన ఈ నేమ్తో మనం ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. థర్డ్ ఫైల్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి, దీనికి ఏమి ఇద్దాం, output2.txt అని ఇచ్చాం. చూడండి, కంటెంట్స్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ టు output2.txt అని ఉంది. మనకి నేమ్తో ఫైలే లేదు కానీ క్రియేట్ అవుద్ది. చూడండి, output2.txt ఇందులో వచ్చిన ఇక్కడ చూడండి, మన ఫస్ట్ ఫైల్లో హలో ఎవ్రీవన్ అని ఉంది. ఇది ఫస్ట్ ఇక్కడ కాపీ అయింది, హలో ఎవ్రీవన్. ఇదంతా ఫస్ట్ వైల్ లూప్లో జరిగింది. తర్వాత మనకు సెకండ్ ఫైల్ ఏముంది, వెల్కమ్ టు వినయ్ టెక్ విజన్స్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది.
తర్వాత సెకండ్ వైల్ లూప్ ద్వారా సెకండ్ ఫైల్లోని కంటెంట్ అంతా మనకి ఇందులోకి వచ్చేసింది. రైట్ మోడ్లో మనం ఇది రాసాం కాబట్టి ఫైల్ అది ఇచ్చేది క్రియేట్ అయింది. అపెండ్ మోడ్లో రాసిన అది ఇచ్చేది క్రియేట్ అవుద్ది. ఇది మనకు కాపింగ్ టు ఫైల్. ఇది మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది ఈ డేటా? మనం డిలీట్ చేసేంత వరకు ఉంటుంది. ఇలా మనం ప్రోగ్రామ్స్ని కంటెంట్ని ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్లోకి రాసుకోవడానికి ఇలా ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇది మన ఫైల్స్ టాపిక్.